వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా నేను చెప్పబోయే టాపిక్, నేను చెప్పబోయే వార్తలు, నేను చెప్పబోయే పత్రికల గురించి పెద్దగా మనం రోజు చర్చించుకుంటున్న విషయమే. కాస్త ఈరోజు ఏ పేపర్ను తిరగవేసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఏ పేపర్ యొక్క ప్రధానమైన శీర్షికాంశం ఒకటే కనబడుతుంది. తెలంగాణలో నిజానికి సమస్యలు లేవా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అనేదే కనిపించడం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఎక్కడా అని కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి లేదా? ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసింది? రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూర్చే ప్రయత్నం చేసిందా? మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టార్గెట్ చేస్తూ అన్ని పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి. ఒక కథనం కాదు, 2 కథనాలు కాదు. ప్రతి పేపర్ను మీరు ఒక్కసారి గనక చూస్తే అక్షరం పొల్లుపోకుండా మొత్తం వార్తా కథనాలను మొత్తం వడ్డించి వారించి పూర్తి స్థాయిలో చెప్పిన కథనాలను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అయితే ఇక్కడే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఎమ్మెల్సీ కవిత విషయంలో పూర్తి స్థాయిలో తాను ఖండించిన అంశాన్ని ఎవరూ తెర మీదకి తీసుకురాలి, కానీ పత్రికలు మాత్రం వడ్డించి వడ్డించి వారించేస్తున్నాయి. నిజానికి ఎమ్మెల్సీ కవిత చెప్పిన వార్తలను ఎందుకు ప్రచురించలే? జర్నలిజం ఎటువైపు పోతుంది? నియంత వైపా, నీలి నీడల వైపా రాజకీయ కొమ్ములు కాస్తున్నాయా? కేవలం వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాస్తున్నారా ఏంటి అనేది కథనాలను ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఈరోజు ఒక 8 లైన్లు చాలా స్పష్టంగా చూస్తే తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో కల్వకుంట్ల కవితకు సంబంధించి ఎందుకు రాస్తున్నారు? తప్పుడు ప్రచారంపై ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు కదా, దాని గురించి స్పందనేది. దాంతోపాటు సోషల్ మీడియా కథనాలపై కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కదా, అయినప్పటికీ దానికి సంబంధించిన ఆచూకీ ఇక్కడ. ఇక కొత్త పార్టీ ఏర్పాటు అంటూ వార్తలు వస్తే దానిని పూర్తి స్థాయిలో ఖండించారు కదా కవిత, దానికి సంబంధించిన వార్త ఎక్కడ? తనను సంప్రదించకుండా ఇష్టానుసారంగా వార్తలు ఎలా రాస్తారు అంటూ కూడా పూర్తి స్థాయిలో అడిగారు కదా, దానికి సంబంధించిన వార్త ఎక్కడ? ఇక దానిపై ఓ ప్రధాన పత్రిక పనిగట్టుకొని మరి వడ్డించి వడ్డించి వారించేస్తుంది. ఆ పత్రికలో ప్రధానమైన శీర్షికాంశం కూడా మళ్ళీ ఎమ్మెల్సీ కవిత గురించి రాస్తే పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తాన్ని చేశారు కదా, మరి దాని గురించి ఎక్కడ? ఇది నిజంగా జర్నలిజమా లేకపోతే సాడిజమా? జర్నలిజమా సాడిజమా? ఒకసారి మీ అందరికీ నేను వార్తాపత్రికలలో వచ్చిన ప్రతి కథనాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే నిజానికి ఇది అందరికీ తెలవాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వార్తా కథనాలు ఏ విధంగా రాస్తున్నారు, ఎవరి కోసం రాస్తున్నారు, ఎవరి మన్ననలు పొందేందుకు రాస్తున్నారు అనే అంశానికి కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు సమస్యలే లేనట్టు, సమస్యలు ఏడా కనిపించినట్టు పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఎస్, నేను ఒకసారి ఇక్కడ తెలంగాణ పేపర్ ఉంది, ఈ పేపర్లో ప్రధానమైన అంశం కూడా ఎమ్మెల్సీ కవిత గురించే. ఒకసారి చూడండి. నా లేఖ లీక్ చేసింది ఎవరు? కవిత ఎవరు వదిలిన బాణం అంటూ ఇక్కడ ఒక అంశాన్ని. దాంతోపాటు దిశా పత్రికకి వెళ్తా. దిశా పత్రికలో కూడా ప్రధానమైన అంశం కూడా ఎమ్మెల్సీ కవిత గురించే. ఇగో, బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే కుట్ర అంటూ కూడా హెడ్లైన్ పెట్టింది. దాంతోపాటు స్వేచ్ఛా పత్రికకి వెళ్తా. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫ్యామిలీ ప్రకంపనలు అంటూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రధానమైన అంశం. దాంతోపాటు వెలుగు పత్రికకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెలుగు పత్రికకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీంట్లో ఎలాంటి ప్రధానమైన అంశం ఉందో ఒకసారి మీరే చూడండి. ఇగో, బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర అంటూ మరో అంశాన్ని రాశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించి బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ అంటూ వీళ్ళు రాసుకొచ్చేళ్ళు. ఇక దాంతోపాటుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఇక్కడ కూడా బారాసాను భాజపాకు అప్పగించే కుట్ర అని రాసిళ్ళు. ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఇక తెలంగాణలో సమస్యలే లేవా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు అనేవి కనిపించడం లేదా? నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య లేదా? నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన కొనసాగుతుంది. రైతులకు సంబంధించి ధాన్యాలు కొనుగోలు చేయమని ఆందోళన కొనసాగుతుంది. పెట్టుబడికి సంబంధించిన పెట్టుబడి సాయం అందించండి, ఇంకొక 10 రోజులే కాలమవుతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు విత్తనాలను అందించమంటున్నారు, ఎరువులను అందించమంటున్నారు. మరి ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఎమ్మెల్సీ కవిత విషయంలోనే ఎందుకు ఇంత ఉత్సాహంగా జర్నలిజం ముందడుకు వేస్తుంది? నిజంగా ఇది జర్నలిజమా సాడిజమా? ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాలను శిరస్సా వహిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల
ముందడుగేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అమెరికా పర్యటనకు వెళ్ళి రాగానే పూర్తి స్థాయిలో ఏదైతే లేఖ ఏ విధంగా లీక్ అయిందంటూ కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పేముంది? తన తండ్రికి రాసిన పూర్తి స్థాయిలో అంశాలకు సంబంధించి ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది అంటూ ఆరోపణలు చేశారు. నిజంగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఓ ప్రధానమైన పత్రిక కొత్త పార్టీ పెట్టబోతున్నారు, లేదా కాంగ్రెస్లోకి 4 ఎమ్మెల్యేలతో జంపు కాబోతున్నారు, లేకపోతే బీజేపీకి సంబంధించి ఇండైరెక్ట్ సపోర్ట్ తీసుకొని పార్టీ పెట్టబోతున్నారు. ఇలాంటి రకరకాల హెడ్డింగ్లతోని పూర్తి స్థాయిలో కూడా జర్నలిజాన్ని కాస్త సాడిజంగా మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్, ఇప్పుడు నేను చెప్పే ఈ అంశం ప్రధానంగా కూడా మనందరం కూడా చర్చించాలి. నిజంగా ఓ రైతన్న మీ ఇంట్లో సమస్య లేదా? ఓ నిరుద్యోగి ఇంట్లో సమస్య కనబడతలేదా? ఓ జర్నలిస్టులారా మీ కష్టాలు కన్నీళ్లు కనబడతలేవా? మరి ఏ విధంగా ఈ పత్రికలకు సంబంధించి ప్రధానంగా రాస్తున్నారు? ఎస్, ఒక్కొక్క పత్రికకు సంబంధించి రాస్తున్న ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా ఈరోజు మనం చదువుదాం. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా జర్నలిజమా ఇక్కడ ఉన్నది శాడిజమా అనేది కూడా క్లారిటీగా కనబడే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఇక్కడ చూద్దాం. నా లేఖ లీక్ చేసింది ఎవరు? దానిపై ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? పార్టీ నడిపేది ఇట్లనేనా? బీజేపీలో విలీనం చేద్దామని చూసిర్రు. కేసీఆర్ను మేము నడిపిస్తున్నామని కార్టూన్లు వేసుకుంటున్నారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దోళ్ళా మీరు? ట్విట్టర్లో ట్వీట్స్ వేస్తే సరిపోతుందా? పార్టీ నడుపోస్తలేదు. పార్టీకి కేసీఆర్ తప్ప మరో లీడర్ లేరు. మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యాఖ్యలు. రైట్, దీనికి సంబంధించి కవిత మాటలు క్షమించరానివి, పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయి. ఏ కొంపలు అంటుకున్నాయని తొందర, ఓపికతో ఉండాలి ఎమ్మెల్సీకి సంబంధించి తక్కలపల్లి రవీందర్. ఇక దాంతోపాటు ఇక్కడ చూద్దాం ఒకసారి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీపైనే ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఇంతకీ ఆమె మనసులో ఏముంది? సొంత పార్టీ సొంత వాళ్ళపైన ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారనే చర్చ మొదలైంది. ఆమె ఏమైనా సొంత పార్టీ పెడుతున్నారా, లేక వేరే పార్టీ మారుతున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో జోరుగా చర్చ జరుగుతుంది. నిజంగా కవిత మనసులో ఏముంది? ఎవరి కోసం ఆమె ఇలా చేస్తున్నారనేది సస్పెన్స్గా మారింది అంటూ ఈ పత్రిక రాసుకొచ్చింది. కవిత ఎవరిడిసిన బాణం? ఎవరి మీద ఆమె పోరాటం? కాంగ్రెస్ బీజేపీల పైన శుతిమెత్తని విమర్శలు, సొంత పార్టీ పైన ఘాటైన వ్యాఖ్యలు. అసలు కవిత అసంతృప్తి ఎవరి మీద? పార్టీ మీదనా, పార్టీ నాయకుల మీద? మీడియాకు లీకులు ఇస్తున్నదెవరు? ప్రచారం అయ్యేదాకా వేచి చూస్తున్నదెవరు? తనపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూనే మీడియా చర్చట్లో వెనుక ఆంతర్యమేంటి? ఆమె టార్గెట్ ఎవరు? ఆమె టార్గెట్ ఏంటి? కేసీఆర్ మౌనం బీఆర్ఎస్ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి అంటూ కూడా ఇక్కడ కనబడ్డ ప్రధానమైన అంశాన్ని చూస్తాం. ఇక దాంతో పాటుగా ఇక్కడ చూద్దాం. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే కుట్ర. నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించా. మా లీడర్ నా హీరో కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్. నాకు కేసీఆర్ లాగా తిక్క పదవుల కన్నా ఆత్మగౌరవమే ముఖ్యం. నన్ను బీఆర్ఎస్ నుంచి వెళ్ళగొట్టే దమ్ము ఎవ్వరికీ లేదు. తప్పులపై నిలదీస్తున్నందుకే ఇంటి ఆడబిడ్డపై పేడ ఆర్టిస్టులతో విమర్శలు. లేఖను లీక్ చేసిన వారెవరో ముందు తేలాలి. కాంగ్రెస్ మునిగిపోయేనావా? ఆ పార్టీలో నాకేం పని? ఎమ్మెల్సీ పదవిలకి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వారించారు. మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక చిట్చాట్లో మాట్లాడితే సోకాసు నోటీసులు ఎలా ఇస్తాం? రాజకీయాలలో ప్రకంపనలు సహజం. బోయిన్పల్లి వినోద్ కుమార్. జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్. బంజారా హిల్స్లో త్వరలో కొత్త ఆఫీస్ ఓపెన్ అంటూ కూడా ఇదేంది మన దిశ పత్రిక. ఇక దాంతో పాటుగా స్వేచ్ఛకు సంబంధించి చూద్దాం. బీఆర్ఎస్లో బహిర్గతమైన విభేదాలు, కుటుంబం చుట్టే రాజకీయ రగడ. అర్థం కాక అయోమయంలో క్యాడర్. కవిత వర్సెస్ కేటీఆర్. హరీష్ రావు పైన పరోక్షంగా సెటైలు. కేటీఆర్ నాయకత్వం కింద పని చేయనన్న కవిత. బ్లాక్మెయిల్ వర్కౌట్ అవుతుందా? దిగిరాకపోతే ఆర్థిక వ్యవహారాలు బయట పెడతారా? తండ్రి నీడలోనే పొలిటికల్ ప్రయాణం ఉద్దేశమేంటి? కేసీఆర్ స్పందనపై పార్టీలో తీవ్ర చర్చ. ఫ్యామిలీ ప్రకంపనలు. ఒకసారి ఇక్కడ చూద్దాం. విలీనం మాకేం అవసరం? బీఆర్ఎస్ విలీనం కోసం వారు ప్రయత్నించవచ్చు. బీజేపీ నుంచి ఎవరు ప్రయత్నించలేరు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదు. గాలి వార్తలకు సమాధానం చెప్పను. కవితకు ఉద్యమకారులు ఎవరో తెలుసు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కేసీఆర్ ఇంట్లో కుర్చీ పంచాయతీ. కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ అసలు రంగు బయటపడింది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. సీఎం ఎప్పటి నుంచో ఈ విషయం చెప్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్. ప్రకంపనలు సహజం. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తా. సమస్యలను త్వరలోనే సద్దుమణుగుతాయి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఒకసారి ఇక్కడ చూడండి. దొంగలను పట్టమంటే నాపై ప్రతాపమా? బీఆర్ఎస్ను బీజేపీ అప్పగించే యత్నం. నా దగ్గర ప్రపోజల్స్కు తీసుకొస్తే వ్యతిరేకించా. నన్ను కేసీఆర్ను విడదీసే కుట్ర.
పేడ్ ఆర్టికల్స్తో భయపడను, వెన్నుపోటి రాజకీయం నాకు రాదు, కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో ఎందుకు చేరుతా, ఎంపీ ఎన్నికలలో సొంత పార్టీ వల్లే నన్ను ఓడించాను, గ్రామ స్థాయిలో ఉద్యమం చేయకుండా అమెరికాలో ఉత్సవాల తీవ్ర స్థాయిలో గలమెత్తిన ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ఈ పత్రికకు సంబంధించి చూసాం. ఇక వెలుగుకు సంబంధించి నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకేమైందిరాపై నొప్పి, కేసీఆర్కు నేను రాసిన లేఖపై కొందరు లీకు వీరులు గ్రీకు వీరులు విమర్శలు చేస్తున్నారు. నా తండ్రికి నేను లేఖలు రాసుకుంటే మీకేమైందిరాపై నొప్పి, ముందు ఆ లేఖలను లీక్ చేసింది ఎవరో తేల్చాలి. నేను నోరు విప్పుతే బాగుండదు, నాకు వెన్నుపోటి రాజకీయాలు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. బీజేపీ వాళ్ళు ఆసుపత్రి పెడితే దాని ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? నేను సూటిగానే మాట్లాడతా, పేడ్ స్ట్రైట్గా రాజకీయాలే చేస్తా. ఇది నా పార్టీ, నాకు హక్కు ఉంది. కోవర్టులు అంటున్న వారు నాపై పడి ఏడ్చేదేంది? ముందు ఆ కోవర్టులను బయటికి పంపండి. ఇది బీఆర్ఎస్ నా పార్టీ, నా హక్కు ఉంది. నా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తా, ఇతరుల నాయకత్వంలో పనిచేయ. పార్టీ నుంచి నన్ను బయటికి పంపే దమ్మెవరికి ఉంది? తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఎవరికి తలవంచ, నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, పూర్తి క్లారిటీతో ఉన్నా. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర ఏంది? మెర్జ్ చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవర్ట్ అంటూ నాపై ముద్ర వేస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. ఇక కోవర్ట్ అంటూనే బయటకు పంపకుండా నాపై ఏడ్పులేంది? ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా పేట ఆర్టిస్టులతో బదనాం చేస్తారా? నాకు నీతులు చెప్తున్నోళ్ళు పార్టీ కోసం ఏం చేస్తారో చెప్పాలి. కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళు ఎందుకు స్పందించలే? పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే ఎలా? ఇక్కడ పార్టీ ఉత్సవాలు మర్చి అమెరికాలో చేసుకున్నడేంది? నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్రలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్లో చేరుతాననే వార్తలు పూర్తిగా అబద్ధం. నాకు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. నేను నోరు తెరిస్తే నోరు విప్పుతే బాగుండదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా, వేరెవరి నాయకత్వంలో పనిచేయను. కేసీఆర్ హరీష్ రావులే లక్ష్యంగా చిట్చాట్లో కామెంట్ అంటూ కూడా కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాసుకొచ్చులు. బోనమెత్తి డ్యాన్స్ చేసి ఉదయం హైదరాబాద్లో తన ఇంట్లో చిట్చాట్ తర్వాత ఎమ్మెల్సీ కవిత మెడ్చల్ జిల్లా సేవాలాల్ తండలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. ఇక్కడ మరొక అంశం, కవిత చెప్పింది నిజమే. ఎవరు? రాజాసింగ్. పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలో ఏ ఒక్క అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికలలో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైనా చెప్తే సస్పెండ్ చేస్తారని కామెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితే. ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీగా డ్యామేజీ జరిగిందనే అంచనాలు. దయ్యాలు కోవర్ట్లు ఎపిసోడ్ల తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్ కవితను పిలవకుండా రాయబారులతో మంతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదన్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హీట్. ఇక కవిత దెబ్బకు రెండు పార్టీలు విలువిల. ఇటు బీఆర్ఎస్లో అటు బీజేపీలో తీవ్ర దుమారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ వాళ్ళు అమ్ముడుపోతారంటూ కామెంట్స్. స్థలాలు పట్టుకున్న రెండు పార్టీల నేతలు కేడర్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం అడివడివైపోయిన పరిస్థితి కనబడతాను. ఇక దాంతోపాటు బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకున్నాననే కేసీఆర్ను దూరం చేశారు. ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారం. బీజేపీ నేత ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? కేసీఆర్. నాలాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు. పార్టీ ఫోరంలో ఏముంది? ప్రజల మందే మాట్లాడతా. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి? ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు? ముఖ్య నాయకుల ట్వీట్లకే పరిమితం అయితేలా? వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి కదా. విదేశాలలో రజతోత్సవ వేడుకలలో పాల్గొంటే లాభం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు. పార్టీ పోరాటాలు జాగ్రత్తం చేయాల్సిన అవసరం. పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. పార్టీ ఎమ్మెల్యేలే వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. ఇది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. కేసీఆర్ నా నాయకుడు, ఇతరుల కింద నేను పనిచేయను. కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో చేరతానా? మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. కారులో భారీ కుదింపు, స్వరం పెంచిన కేసీఆర్ తనయ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లే లక్ష్యంగా పరోక్ష విమర్శలు. సంక్షోభం దిశగా బీఆర్ఎస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం. అసలు ఏం జరిగింది? ఇది చాలామందికి $1 మిలియన్ ప్రశ్న. రైట్, ఇప్పుడు అన్ని పేపర్లో చదివినండి, A to Z. ఈ తెలంగాణలో ఉన్న ప్రతి పేపర్లో వచ్చిన ప్రధానమైన అంశం కవిత గురించి. నేను మాత్రం రాయలే, ప్రజా వెలుగు దినపత్రికలో రాయలే. ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసిన, మరికొన్ని గంటలలో రిలీజ్ చేస్తా. ప్రతి వాట్సాప్ గ్రూపులలో ఆ పేపర్ను పంపిస్తా. మీరు కని విని ఎరగని రీతిలో ఆర్టికల్ రాసిన. ఆ ఆర్టికల్ ఏందో ఇప్పుడు మీకు చెప్తా. ఒకసారి మనం చర్చిద్దాం, ఎందుకంటే ఇది చాలామందికి తెలియాల్సిన విషయం. ఎమ్మెల్సీ కవిత ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో
రగులుతున్న అగ్నికణంలోనే తెలంగాణ రాజకీయాలన్నీ ప్రకంపనలుగా మారిపోయాయని జర్నలిజమా సాడిజమా నాకైతే తెలియదు, అది మీరే కామెంట్ రూపంలో పెట్టండి. సో పూర్తి స్థాయిలో జర్నలిజమా సాడిజమా నాకు సంబంధం లేదు, కానీ ఇక కవితనే టార్గెట్ చేస్తూ వార్తాపత్రికలు మాత్రం జోరందుకున్నాయి. అందులో ప్రముఖంగా కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేసేది తెలంగాణకు వెన్నుపోటు పొడిసే పత్రికలు. తెలంగాణ ఉద్యమ సమయంలో వెన్నుపోటు పొడిచాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాటిని బ్యాన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటండి, చాలా క్లియర్గా మనం అందరం కూడా ఆలోచిద్దాం. ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో మొదట తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఆట పాటలతో బతుకమ్మ కార్యక్రమంతో తెలంగాణ ప్రజల ఉద్యమంలో ప్రజా ఉద్యమానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పోరాటం చేస్తున్న సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా బతుకమ్మతోని ఈ తెలంగాణ ఆడబిడ్డగా పోరాటం చేసి జాగృతిని స్థాపించి పూర్తి స్థాయిలో జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసింది ఎమ్మెల్సీ కవిత. దాంతోపాటు ధర్నాలో పాల్గొంది, నిరసనలో పాల్గొన్నది, అరెస్ట్ల ఇల్లు, రకరకాల కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమం సమయంలో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నది ఎమ్మెల్సీ కవిత. ఆ తర్వాత జరిగిన అంశం ఏంటి, ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంపీగా పూర్తి స్థాయిలో గెలిచిలో, ఆ తర్వాత ఎంపీగా పూర్తి స్థాయిలో కూడా నిజామాబాద్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓడించారనేది క్లియర్ కట్గా ఎమ్మెల్సీ కవిత చెప్పింది. దాంట్లో నిస్సందేహం కూడా అవసరం లేదు, ఎందుకంటే ప్రాక్టికల్గా అప్పుడు నేను కూడా ఇదే వైఆర్టీవీలో క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేసిన, ఇది నిజం. ఇక రెండో అంశం, ఇక మూడో అంశం. ఇప్పుడు సరే మొత్తానికి ఎమ్మెల్సీగా ఉన్నారు, 6 నెలల కాలం పాటు తెలంగాణ ఆడబిడ్డ జైల్లో ఉందండి. లిక్కర్కు సంబంధించిన ఎపిసోడ్, నిజంగా లిక్కర్కు సంబంధించి చేసిన మెయిన్ పాత్రధారి సూత్రధారి వేరే వాళ్ళు, అసలు సంబంధం లేని కేసులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి తీసుకెళ్లి అరెస్ట్ చేశారనేది ప్రధానమైన అభియోగం మాత్రమే. అది ఎక్కడా తేలలేదు, దాంట్లో నిజాలు రాలేదు, ఏమీ రాలేదు. కేవలం ఒక వ్యక్తి మీద అభియోగం రాగానే అది ఈడీకి సంబంధించిన ఒక హక్కు ఉంటుంది, అందులో సెక్షన్ ఉంటుంది, పూర్తి స్థాయిలో నీ మీద ఆరోపణ వస్తే అది నిజాలు తెలియ వరకు జైలుకు తీసుకెళ్తాను. సో దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన తీరు మనందరం కూడా చూసాం. ఇక దాని తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ ఏంటి, అయితే జైల్లో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఒక ప్రపోజల్ వచ్చిందంట. ఏమని, భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేద్దాం. ససేమీరా ఒప్పుకునే లేదు, ఇది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, కేవలం నా మీద కేసు అయితే దీన్ని ఒక పార్టీని జాతీయ పార్టీలో కలపడం ఏంది అంటూ కూడా వ్యతిరేకించింది అనేది వార్తా కథనాలు రాసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. సో ఇక్కడ దాని తర్వాత ఏమైపోయింది, సో పూర్తి స్థాయిలో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల గ్రామాల్లో మొట్టమొదటిసారిగా గురుకులాలలో చనిపోతున్న ఆడబిడ్డలకు సంబంధించి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిళ్ళు వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తూ వాళ్ళకు భరోసానిచ్చే కార్యక్రమం చేసింది. ఆ తర్వాత జాగృతికి సంబంధించి తనను నమ్ముకున్న వాళ్ళందరి ఇంట్లలో శుభకార్యాలకు వెళ్ళిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా బీసీ నినాదాన్ని పూర్తి స్థాయిలో పోరాటం చేసింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేసింది. ఆ తర్వాత పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది ఎమ్మెల్సీ కవిత. రైట్, ఇప్పుడు ఏమైంది, అయితే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమం జరిగింది. 24 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభను ఏర్పాటు చేశారు. అయితే ఆ సభకు మొదటగా 1,00,000 మంది అన్నారు, 3 లక్షలు అన్నారు, 5 లక్షలు అన్నారు, 7 లక్షలు అన్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎంత భారీ స్థాయిలో కూడా పూర్తిగా వచ్చారో మనం ఊహించలేకపోయాం. దాదాపుగా 10-15 లక్షల పైచిలకు కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే సాధారణంగా ఇక్కడ 3 అంశాలు ప్రధానంగా చర్చనీయాంశ అంశంగా మారినాయి. ఏంటి, ఒక తండ్రికి అంటే తన తండ్రికి డైరెక్ట్గా వెళ్ళి నేరుగా చెప్పొచ్చు కదా, లేఖ ఎందుకు రాశారు అనేది మొదటి అంశం. ఈరోజు ఆ లేఖ రాయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనే అంశం బయటకు వచ్చింది. ఇది క్లియర్ కట్. దాంతోపాటుగా ఇక్కడ మరొక అంశం ఏంటంటే, తాను అమెరికా వెళ్ళి వచ్చేసరికి లేఖ ఏ విధంగా లీక్ అయింది. సర్వసాధారణంగా ఎప్పటికీ లేఖలు రాసుకుంటాం, మన తండ్రి మనకు నచ్చినట్టుగా ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, మెసేజ్లు పెడతాం, రకరకాల. డాడీ ఇప్పుడు నాన్న కూతురు మధ్య ప్రేమ వేరే తీరుగా ఉంటుంది, రాసింది. ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చిందని అడిగింది. దాని తర్వాత ఏం చేసింది, పూర్తి స్థాయిలో కావాలని నా మీద ఒక తెలంగాణ ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆ పార్టీకి సంబంధించిన ఆడబిడ్డ మీద పేడ ఆర్టిస్టులతోని పూర్తి స్థాయిలో ఏ విధంగా కుట్రపూరితంగా కూడా ఆరోపణలు చేపిస్తున్నారు అనేది కవిత మరో డిమాండ్. అంటే కవిత వాదన ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత వాదనకు సంబంధించి తన మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, పేడ ఆర్టిస్టులను ఎందుకు తీసుకొస్తున్నారు. వాస్తవమే కదా, తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడం పాటు తన పార్టీకి సంబంధించిన వ్యక్తులే తన మీద ఏ విధంగా ఆరోపణలు చేస్తారు అనేది రెండో అంశంగా కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక మూడో అంశం ఏంది,
నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ కాను, ఎందుకంటే అది మునిగిపోయే నామ. నేను భారతీయ జనతా పార్టీ నన్ను 6 నెలల పాటు పూర్తి స్థాయిలో కూడా జైల్లో వేశారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో దాంట్లోకి వెళ్ళే ఛాన్సే లేదు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో నేను పెట్టిన ఒక పోల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంటే కొన్ని డిమాండ్స్ వచ్చినాయి. ఏంది అంటే నేను ఒక అంశానికి సంబంధించి పోలు పెట్టిన, అసలు ఏంటి పరిస్థితి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అని పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేసిన. దీంట్లో ప్రధానంగా కూడా నేను 5 ప్రశ్నలు తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట పెట్టిన. కేసీఆర్ పిలిస్తే వెళ్ళి మాట్లాడి పార్టీలో ఏంది అంటే ఒక నిమిషం, ఇందులో ప్రధానంగా కూడా 5 అంశాలకు సంబంధించి ఏంటి అంటే కవితకు సంబంధించిన తన యొక్క అంటే కొన్ని విషయాలలో షర్మిలకు సంబంధించి దాంతోపాటు కవితను పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామని దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక పోలు పెట్టిన. ఆ పోలుకు సంబంధించిన ప్రధాన అంశం ఏంటంటే శ్రీ తనను హింసించినా బాధ పెట్టినా భరిస్తుంది, ఆ బాధను తనలో తానే దిగమింగుకొని భరిస్తుంది, కానీ అవమానాన్ని మాత్రం ఏమాత్రం భరించలేదు. అది అందరి స్త్రీలకు సంబంధించి మనకు తెలిసిన విషయం. దాన్ని తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానం కురుక్షేత్రం వరకు వెళ్ళింది, మీ అందరికీ తెలిసిందే. ఇక ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించి కనీసం భరణం ఇవ్వకుండా అవమానం 1857 సంవత్సరంలో పెద్ద యుద్ధమే చేసింది. ఇక నాయకురాలు నాగమ్మ పల్నాటి యుద్ధం వరకు తీసుకెళ్లింది. జయలలితకు నిండు సభలో జరిగిన అవమానం ఆమె సుడిగాలిలా రాష్ట్రమంతా తిరిగి ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఇప్పుడు కవిత కూడా తనకు జరిగిన అవమానం అంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అనడం కేవలం అభియోగానికి సంబంధించి భరించే స్థితిలో లేదు. అలాగే తన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటుంది పక్కా అంటూ ప్రజలు దాని కిందకి సంబంధించి నేను పెట్టిన పోల్లో వాళ్ళు చెప్పిన అంశాలు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తన కనుచూపు మేరలో కూడా తన ఆశయం ఎవరికి కూడా అర్థం కాని విషయంగా ఉంది. అందుకే తనను గట్టిగానే ఏంటంటే కేసీఆర్కు లెటర్ రాయడం లీక్ అవ్వడం వ్యూహంలో భాగమే అయ్యి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో కూడా తన చుట్టూ ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా లేఖ రాయడం, దాన్ని లీక్ చేయడం అందులో భాగంగానే అంటూ ప్రజలు ఒక అంశాన్ని పెట్టారు. దాంతోపాటు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలలో ఏది యాదృచ్ఛికంగా జరగదు, ప్రతిదీ అడుక్కు ఒక లెక్క ఉంటుంది. యాక్షన్కు రియాక్షన్ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కసారి మౌనం మునిలా ఉండడం కూడా వ్యూహంలో భాగమే. కవిత కూడా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే కేసీఆర్ పిలిస్తే వెళ్ళి మాట్లాడి పార్టీలో క్రియాశీలకంగా ఉండడం, కానీ ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే జరిగే అవకాశం ఉంటే లెటర్ రాజకీయమే ఉండేది కాదు అంటూ ప్రజలు చెప్పారు. నిజంగా అయితే చాలామందికి ఉన్న అనుమానాలకు సంబంధించి ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు ఒక ప్రశ్న అడిగిన. కేసీఆర్ పిలిస్తే వెళ్ళి మాట్లాడి పార్టీలో క్రియాశీలకంగా ఉండొచ్చు కదా అనేది ఒక అంశం. అయితే ఈ లెటర్ అనేది లీక్ కావడమే దాని ఉద్దేశం కావచ్చు. అయితే కాంగ్రెస్తో జతకట్టి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందా అంటే, కానీ కాంగ్రెస్తో పొత్తు అంటే కేసీఆర్తోనే పోరాటం, ఇది జరగకపోవచ్చు అని ప్రజలు చెప్పారు. బీజేపీలో కేసుల నుండి బయటపడడం కోసమే చేరింది అనే అపవాదు పూర్తి స్థాయిలో వస్తుంది కాబట్టి బీజేపీకి సంబంధం. సామాజిక తెలంగాణ పేరుతో సామాజిక ఉద్యమకారిణిగా ఉండడం, దీనివల్ల అన్ని పార్టీలకు సమదూరంగా ఉండొచ్చు, కానీ ప్రజలను సమీకరించడం అనేది కష్టం అనేది ప్రజలే చెప్పారు. కొత్త పార్టీ పెట్టిన ఇది ఒకటే తన మనసుకి నచ్చే ఆప్షన్. దీనివల్ల తెలంగాణ ప్రాంతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ వాళ్ళ లెక్క ప్రకారం జాతీయ పార్టీ లేకపోవడం వల్ల ఏదంటే వ్యాక్యూమ్ను భర్తీ చేయవచ్చు అనేది ఒక అంశం. అయితే ఇక్కడ పిడికిలి బిగించి శ్రీ తన బలవంతురాలు, ఇది చరిత్ర చెప్పిన నిజం. పిడికిలి బిగించిన శ్రీ చాలా బలవంతురాలు. మీరు లిక్కర్ స్కామ్ నుండి బయటకు వచ్చినప్పుడైనా లేదా పూర్తి స్థాయిలో ప్రజలకు అభివాదం చేసినప్పుడైనా కవిత దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళండి, ఈ పిడికిలి బిగించే చూపెడుతుంది. సో అంతటి శక్తి ఉంది, ఏ కాలం ప్రతిదానికి కాలమే చెప్తుంది. సో అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ జరగబోయే ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుందా అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన అంశం. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కవిత స్పందన వచ్చింది. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి స్పందన వచ్చినప్పుడు తెలంగాణ పార్టీ పొలిటికల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు కవిత ఎపిసోడ్ మాత్రమే జరుగుతుంది. పూర్తిగా కూడా తప్పుడు ప్రచారం మీద ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, చాలా ఫైర్ అయింది. తప్పుడు కథనాలను తప్పుడు ప్రచారం చేయకండి అంటూ కూడా చెప్పింది. సోషల్ మీడియా కథనాల మీద తీవ్రంగా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది, మనందరికీ తెలిసిన విషయమే. కొత్త పార్టీ ఏర్పాటు వార్తలను కూడా ఖరాఖండిగా ఖండించింది కవిత. తనను సంప్రదించకుండా వార్త రాసిన ఓ పత్రికపై కూడా ఫైర్ అయింది. ఆ పత్రిక కథనాలపై కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎమ్మెల్సీ కవిత. ఇది జర్నలిజమా శాడిజమా అంటూ ఎక్స్లో కూడా ఘాటుగా వ్యాఖ్య చేసింది. తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. కవిత రాసిన లేఖ లీక్ అవ్వడం, ఆ రోజు నుంచి తెలంగాణ పాలిటిక్స్ ఆమె గురించి ఏదో ఒక చర్చ హీట్ పెంచుతూనే ఉంది. లేఖ రాసింది నిజమే అన్న
కవిత కామెంట్స్ కాక రేపాయి. ఇక అమెరికా నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిన కవిత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇదే అదునుగా కొందరు రెచ్చిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో కవిత లీకేజ్ అంశంపై కవిత చేసిన వ్యాఖ్యలతో హద్దు మీరి కథనాలను ప్రచురించడంతో పాటు ప్రసారం చేస్తూ సునకానందం కూడా పొందుతున్న పరిస్థితి మనందరం కూడా చూసాం. అయితే వీటికి సంబంధించి కవిత వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవన్నీ ఫేక్ అంటూ కూడా చెప్పాయి. అయితే పార్టీ భవిష్యత్తులో కవిత లేఖ రాయడం తప్పేముంది, అర్థం చేసుకునే వాళ్ళు కొందరు ఆమె గురించి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అధికారంలో ఉన్నప్పుడు అది చేశారు ఇది చేశారని నోటికొచ్చినట్టు వాగేస్తున్నారని తెరపైకి వచ్చారు. అంతేకాదు ఇంకొందరు మరో ముందడుగు వేసి కవిత పార్టీ మారబోతున్నట్టు, బీఆర్ఎస్లో బీజేపీలో విలీనం కాబోతున్నట్టు, లేకపోతే కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ఇట్లా రకరకాలుగా కూడా వడ్డించి వారించే ప్రయత్నం చేశారు. సో పూర్తిగా కూడా దీనికి సంబంధించి కవిత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవిత చాలా క్లియర్ కట్గా చెప్పింది ఫేక్ 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 అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తిగా కూడా మీరందరూ చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన విషయాన్ని మనం చూసాం. సో పూర్తిగా ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పత్రికకు సంబంధించి కూడా కవిత 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 అంటూ కూడా రాసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి ఎమ్మెల్సీ కవిత ఈ వార్తలన్నింటినీ కూడా ఖండించింది కదా. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈ వార్తలన్నింటినీ కూడా ప్రధానమైన పత్రిక అంటే ఆంధ్రజ్యోతి రాసింది. దాని మీద పూర్తి స్థాయిలో ఫేక్ అంటూ కూడా కథనానికి సంబంధించి ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూశారు. దాని మీద కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరి తెలంగాణ ఆడబిడ్డ మీద ఇంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. దాన్ని బయటికి పూర్తి స్థాయిలో బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటన్నింటికి ఎండ్ కార్డు పడే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా కూడా పడే అవకాశం ఉంటుంది. ఎట్లుంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత ఎవరు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగితే తప్ప దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా సందర్భాలలో కూడా చెప్పే ప్రయత్నం చేసేది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా మనం చూసాం. ఏంటి అంటే ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన వాస్తవాలను చూస్తూనే ఉన్నాం. సో పూర్తిగా కూడా కేసీఆర్ గారు కనుక బయటికి వచ్చి పూర్తిగా వాస్తవం ఏం జరిగింది ఏం కథ అనేది పూర్తిగా దీనికి బ్రేక్ వేస్తేనే దీనికి ఎండ్ కార్డు పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని కాస్త మనం కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. దీన్ని కాస్త లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే దీంట్లో మరికొన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అంశం కనబడుతుంది. ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ప్రధానంగా కూడా కొన్ని అంశాలకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫోన్ ఏంటి అంటే ఇప్పుడు పూర్తిగా కూడా జరిగిన ఎపిసోడ్తో పాటుగా ఇక్కడ మొత్తానికి కూడా మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తిగా కూడా అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఇలాంటి పరిణామాలకు సంబంధించి చోటు చేసుకున్న తరుణంలో అసలు నిజానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా ఒకసారి నేను రాసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిన. ఒకసారి చూద్దాం. సరే ఒకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎమ్మెల్సీ కవితకి సంబంధించిన ఎపిసోడ్లో మరి ఈరోజు ఫేక్ వార్తలు అంటూ కూడా ఫేక్ కథనాలు అంటూ కూడా తను చెప్పింది కదా. మరి ఈ వార్తలను ఎందుకు ప్రచురించలేకపోతున్నారు, కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్గా చేస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ఎపిసోడ్. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అవాస్తవాలను ప్రచారం చేయడంలో ముందున్నారు అనే విషయం అయితే ఇక్కడ అర్థమైపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి మనం ఎంత చర్చించినా కూడా ఒకటే అంశం బయటకు వస్తుంది. అందరు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్సీ కవిత విషయంలో పూర్తిగా కూడా దీనికి సంబంధించిన ఎండ్ కార్డు ఏం లేదండి. పూర్తి స్థాయిలో అవాస్తవాలని పూర్తిగా వారు చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయినప్పటికీ కూడా కావాలని పూర్తి స్థాయిలో కూడా ఈ కథనాలను ప్రచురం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీని మీద ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కొత్త పార్టీ లేదు, పార్టీ మారే ఆలోచన లేదు, కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము పనిచేస్తామంటూ కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి వార్తలను ప్రచురం చేస్తున్నారు అంటే దానికి మాత్రం సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ రాసిన
ఒకసారి దానికి సంబంధించి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే మరో ఎపిసోడ్ కూడా ఉన్నదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రైట్, మన పత్రికలో పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని రాసుకొచ్చిన, ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి అసలు ఏంటి ఏం కాదు. కొంతకాలంగా ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపెట్టు. తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేసేందుకు కవిత అడుగులు వేస్తున్నారు. జాగృతికి అనుబంధ సంఘాలను వరుసగా ప్రకటించడం, సంస్థ కార్యకలాపాలను విస్తరించడం వంటి పరిణామాలతో ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే సోషల్ మీడియాలో ఏకంగా పార్టీ పేరు కూడా ఖరారైందని, కేసీఆర్ పంపిన దూతలతో కవిత జరిపిన మంతనాలు విఫలమయ్యాయని కథనాలు వెలువడ్డాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటిస్తున్నారంటూ పెద్ద ఎత్తున టాక్ నడుస్తున్నది. ఆయా రకాలుగా వార్తలను వడ్డీ వారించారు. అయితే ఈ కథనాలన్నింటికీ కూడా కవిత తీవ్రంగా ఖండించారు. తనను సంప్రదించకుండా అవాస్తవాలను ప్రచురించడంపై అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా కవిత లేఖ లీక్ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాలలో ఒక హాట్ టాపిక్ అయితే, ఒక పత్రిక వ్యవహారంపై కవిత సీరియస్ అవ్వడం మరింత ఆసక్తిగా మారుతుంది. తెలంగాణ పాలిటిక్స్లో కల్వకుంట్ల కవిత కాక అంటూ కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ను తీసుకొచ్చిన ఇక్కడ చూడండి. కవిత లేఖ లీక్ అవ్వడం బీఆర్ఎస్ భవిష్యత్తు, బీజేపీతో సాధ్యమయ్యే పొత్తులపై సాధారణ ప్రజల నుండి మేధావుల వరకు అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలను నిశ్చింతగా గమనిస్తున్న కొంతమంది ప్రజలు కాంగ్రెస్ డైవర్షన్గా అభివర్ణించారు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఓ రేంజ్లో ఫీల్ అవుతున్నారు. బీఆర్ఎస్ కవిత టార్గెట్గా కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే తప్పుడు ప్రచారాలపై కవిత ఫైర్, సోషల్ మీడియా కథనాలపై కవిత తీవ్రమైన ఆగ్రహం. కొత్త పార్టీ ఏర్పాటు వార్తలను కూడా ఖండించిన కవిత తనను సంప్రదించకుండా వార్తలు రాసిన ఓ పత్రికపై ఫైర్. ఆ పత్రిక కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత అది జర్నలిజమా, సాడిజమా అంటూ ఎక్స్ ఖాతాలో వ్యాఖ్య. తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత చుట్టే తిరుగుతున్నాయి. కవిత రాసిన లేఖ లీక్ అవ్వడం ఆ రోజు నుంచి తెలంగాణ పాలిటిక్స్లో ఆమె గురించి ఏదో ఒక చర్చ హీట్ పెంచుతూనే ఉంది. లేఖ రాసింది నిజమే అన్న కవిత కామెంట్స్ కాకరేపాయి. అమెరికా నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిన కవిత కొన్ని కీలక వ్యాఖ్యలను చేశారు. ఇదే అదునుగా కొందరు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కవిత లేఖ లీకేజ్ అంశంపై కవిత చేసిన ఆ వ్యాఖ్యలతో హద్దుమీరి కథనాలు ప్రచురించడంతో పాటు ప్రసారం చేస్తూ శునకానందం పొందుతున్నారన్న కామెంట్స్ కవిత వర్గం నుంచి వినబడుతున్నాయి. పార్టీ భవిష్యత్తు గురించి కవిత లేఖ రాయడంలో తప్పేముందో అర్థం చేసుకొని కొందరు వ్యక్తులు ఆమె గురించి, ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అధికారంలో ఉన్నప్పుడు అది చేశారు ఇది చేశారని నోటికొచ్చినట్టు వాగేస్తున్నారన్న తెరపైకి వచ్చారు. అంతేకాదు ఇంకొందరు మరొక అడుగు ముందుకేసి కవిత పార్టీ మారబోతున్నారని, బీఆర్ఎస్లో విలీనం, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నట్లుగా ఊహాగానాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలపై తెలంగాణ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ లేకుంది. ఇది ఇలా ఉంటే సొంతగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ ఊహాగానాలు ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఓ దినపత్రిక వచ్చిన కథనాన్ని క్లిప్పింగ్లను కూడా తన ఎక్స్ ఖాతాలో పూర్తి స్థాయిలో పోస్టు చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తనను సంప్రదించకుండా వార్త రాసిన పత్రిక ఇది జర్నలిజమా, సాడిజమా అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం కవిత చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియా కథనాలపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రిక కథనాలపై ఫేక్ అనే ముద్ర వేసి తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ కవిత. ఇది వాస్తవమైన విషయం. ఇది కాకుండా ఇక రాయిర్రు అంటే అడ్డగోలుగా రాస్తున్నారు ఎమ్మెల్సీ కవిత గురించి. నేను చెప్తున్నా కదా, పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది గ్రౌండ్ రియాలిటీ. వాస్తవానికి కవిత స్పందించిన తీరు కానీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సో దానికి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఈ విధంగా వడ్డించి వారించేస్తున్నారు అనే విషయాన్ని ఎవరు కూడా ఒక స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సో ఇది వాస్తవమైన విషయం. కవితకు సంబంధించి ప్రధానంగా కూడా చెప్పే ఎపిసోడ్ ఏంటంటే తాను పార్టీ మారట్లేదు, అలాగని కొత్త పార్టీ పెట్టట్లేదు, అలాగని బీఆర్ఎస్ పార్టీని వీడడం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఎమ్మెల్సీ కవిత ఉంటారు. కవిత అంతర్గతంగా చిట్చాట్కు సంబంధించిన వ్యవహారాన్ని బహిర్గతం చేయడం వల్ల, అదేవిధంగా కవితకు నోటీసులు ఇచ్చేంత సీన్ ఎవరికి లేదు. సస్పెండ్ ఇది ఇలా ఇష్టం వచ్చినట్టుగా రాయకండి.
సో పూర్తి స్థాయిలో ఇది కవిత ఎపిసోడ్ అండి. ఇక దీనికి సంబంధించి మీరు పూర్తిగా కూడా మర్చిపోండి, వాస్తవమైన విషయం ఇదే. కావాలని కొంతమంది ఏంది అంటే కుట్రపూరితంగా రకరకాలుగా ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో పూర్తిగా కూడా మీరు అందరూ ఒక్కటే ఆలోచించుకోండి. కవితకు సంబంధించిన విషయంలో వాస్తవమైన కోణం ఇదే. సో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వాళ్ళందరినీ పక్కన పెట్టండి. రైట్, ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఎమ్మెల్యేలకు క్లాస్ అంటూ కూడా చూడొచ్చు. నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస మీటింగులు, ప్రత్యర్థుల ఎత్తుగడలు పసిగట్టడంలో ఫెయిల్ అయ్యారని ఫైర్. ముందుగా అంచనా వేసి విమర్శలకు చెక్ పెట్టాలని సూచన. ఈ నెల 5 వరకు కూడా పార్టీ స్క్రీనింగ్, ఇప్పటికే పార్లమెంట్ వారీగా రివ్యూలు అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటూ కూడా చూడొచ్చు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్క్ మొదలైంది. గత 2 రోజులుగా వరుసగా రివ్యూలు చేస్తూ పార్టీ పరిస్థితులపై స్టడీ చేస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్ తీసుకుంటున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రతిపక్షాలకు అంటే పూర్తిగా కూడా ఆయుధాలను ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏంది అంటే అవలంబించే ఎత్తుగడలను ముందే ఎందుకు పసిగట్టలేదని ఆమె ఫైర్ అవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాల కదలికలను తెలుసుకొని ప్రభుత్వం పార్టీపై బురద జల్లే ప్రయత్నానికి చెక్కు పెట్టడంలో ఫెయిల్ అయ్యారని చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రతిపక్షాల వ్యూహంలోనూ ముందుగానే అంచనా వేసి గుర్తిస్తే ఆ స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు వచ్చి ఉండేవి కాదని ఆమె నొక్కి చెప్పారు. ఇప్పటికైనా యాక్టివ్ కావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడే ప్రతిపక్షాలకు విమర్శన అస్త్రాలు లభించవచ్చని, లేకుంటే బురద జల్లే ప్రక్రియ స్పీడ్ అవుతుందని వెల్లడించారు. పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలు పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని విమర్శించారు. దాంతోపాటు 10 ఏళ్లు పవర్ కోసం ఎమ్మెల్యేలు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇంకా అసెంబ్లీ ఎన్నికలలో పనిచేసిన కార్యకర్తల లిస్టును మీనాక్షి కోరారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయా లీడర్లకు కార్యకర్తలకు అవకాశం కల్పించనున్నట్టుగా వెల్లడించారు. జూన్ 5 వరకు ఇక్కడే మీనాక్షి నటరాజన్ వచ్చే నెల 5 వరకు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. నగరానికి వచ్చిన మరుక్షణమే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కూడా రివ్యూలు మొదలు పెడతారు. ఇప్పటికే ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జైరాబాద్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు పోటీ చేసిన లీడర్లతో సమీక్షించారు. గురువారం చేవెళ్ల, మహబూబ్ నగర్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కంటెస్టెంట్ నేతలతో రివ్యూ చేశారు. పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కష్టపడాల్సిందేనని నొక్కి చెప్పారు. వీలైనవన్నీ ఎక్కువ సీట్లు సాధించి పార్టీకి మరింత మైలేజ్ని తీసుకురావాలని ఎమ్మెల్యేలకు టాస్క్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేలు వారిగా తనను ఎప్పటికప్పుడు పనితీరు రిపోర్టు తయారు చేస్తామని చెప్పారు. ఏ పార్టీ ప్రభావం ఉంటుంది, క్షేత్రస్థాయిలో ఏ పార్టీతో పోటీ పడాల్సి ఉంటుంది, బీజేపీ బీఆర్ఎస్ బలాబలాలు ఎంత, గ్రౌండ్ కేడర్ ఎక్కువగా ఏ పార్టీకి ఉన్నారు, వాళ్ళని కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ఏం చేయాలి అనే తదితర అంశాలపై మీనాక్షి ఆరా తీస్తారు. ఒక్క ఎమ్మెల్యే వివరిస్తున్న ప్రతి పాయింట్ను నమోదు చేసుకున్నట్టుగా తెలిసింది. జూన్ 5 వరకు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కంప్లీట్ పిక్చర్ను రూపొందించనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీకి నివేదిక అందించినారు. కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై కూడా మీనాక్షి వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో కూడా అభిప్రాయాలను సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే పూర్తిగా కూడా క్షేత్రస్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడదు. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా మనం పూర్తిగా కనుక ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఎమ్మెల్యేలకు క్లాస్ వీకిందండి. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరికి వస్తున్నది. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఒక ట్యూబ్లైట్ వచ్చింది లేదు, ఓ రోడ్ వేసింది లేదు, ఓ బోర్ వేసింది లేదు, లేకపోతే ఇల్లు ఇచ్చింది లేదు, లేదా ఒక సంక్షేమ పథకాన్ని ఆ నియోజకవర్గంలోనే కానీ ఆ గ్రామంలో కానీ అక్కడ అందించిన దాఖలా లేదు. అంటే వాస్తవమైన విషయంలో ఇక్కడ మనం చర్చించుకుంటే పూర్తిగా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ఉండడం లేదని గతంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కూడా అన్నారు. వీళ్ళు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నారు, మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు మీ నియోజకవర్గంలో ఉండాల్సింది పోయి హైదరాబాద్లో ఎందుకు జల్సాలు చేస్తున్నారంటూ గతంలో ముఖ్యమంత్రి అన్న మాట ఇది. సో ఇప్పుడు ఏంది అంటే బలంగా వినిపించే మాట ఏంటంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియోజకవర్గాలలో ఉంటూ ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ ఎవరు, ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఈ ఎన్నికలలో పూర్తిగా కూడా ఏంది అంటే పూర్తిగా కూడా ఈ ఎన్నికలలో
పోటీ చేస్తే మనకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా? ఒకవేళ ఆ పార్టీకి సంబంధించి ఎక్కువగా కూడా వాళ్ళ వైపు ఉంటే వాళ్ళని మన వైపు ఎట్లా తిప్పుకోవాలి? ఈ ఆలోచనలు వదిలేసి పూర్తి స్థాయిలో కూడా నాకు మంత్రి పదవి కావాలి, నేను పనిచేస్తాను, లేకపోతే ఆ కాంట్రాక్ట్ కావాలి, ఈ కాంట్రాక్ట్ కావాలి, ఆ బిల్లు కావాలనే విషయాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయండి అంటూ సున్నితంగా చాలా యాక్టివ్గా ఒక క్లాస్ అయితే వీకింది. సో ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు, ముఖ్యమంత్రికి మంత్రులకు సఖ్యత లేదు. రాష్ట్రంలో ఒక విభిన్నకరమైన విచిత్రమైన పరిపాలన కొనసాగుతుంది అనేది ఎలాంటి డౌటు లేదండి. ఎందుకంటే దేనికి పొంతన లేదు. ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు, ఎవరు ఏమైపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇటుంటే ఇక బీజేపీ పరిస్థితి మరోలా మారింది. బీజేపీలో ధిక్కార స్వరం, స్టేట్ చీఫ్ ఆదేశాలు బేఖతార్, కాన్ఫరెన్స్ పెట్టి సూచనలు చేసిన నో యూస్. సొంత పార్టీపై రాజాసింగ్ సంచలనమైన కామెంట్స్. ఇక మంచి ప్యాకేజీ దొరికితే బీఆర్ఎస్లోకి అంటూ వ్యాఖ్య. బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది వారేనంటూ చురుకలు. ప్రతి ఎన్నికలలో ఇతరులతో కుమ్మక్కంటూ మాటలు. కాషాయ పార్టీ సెల్ఫ్ గోల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రాజాసింగ్ గత కొన్ని నెలలుగా భారతీయ జనతా పార్టీని చాలా బలంగా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఆయనే కాషాయ పార్టీలో మరోసారి ధిక్కార స్వరం వినబడింది. ఎందుకంటే అటు హైకమాండ్, ఇటు కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలను సైతం పట్టించుకోండి. ఇటీవల హైకమాండ్ ఆదేశాల మేరకు స్టేట్ యూనిట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల కాన్ఫరెన్స్ నిర్వహించి దిశాని నిర్దేశం చేసినా కూడా వి జాయింట్ కోర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మా వాళ్ళ గట్టి ప్యాకేజ్ ఇస్తే ఎవరు ఎక్కడ డిసైడ్ కావాలి, ఏం కథ, ఎక్కడ నిలబడాలని నిలబడతారు, మా వాళ్ళ పని గిదే అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఇజ్జదీసే పనిచేసాడు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజాసింగ్ మాట్లాడేది కరెక్టే. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఓ బిర్యానీ పొట్లాలకు ఆశపడరు, ఓ మందు కోసం ఆశపడరు, ఓ నోటు కోసం ఆశపడరు. వాళ్ళ జెండాను పట్టుకొని ఒక ఊపిరిలా ఫీల్ అవుతారు. వాళ్ళు నిజంగా కూడా నిస్వార్థమైన వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. వాళ్ళ కార్యకర్తలకు తగ్గట్టుగా నాయకత్వం ఉండాలి, వాళ్ళ కార్యకర్తలకు తగ్గట్టుగా లీడర్లు ఉండాలి. కానీ కాసులకు అమ్మడిపోయే కకృతి లెక్క లీడర్లు ఉన్నారు అనేది రాజాసింగ్ వాదన. రాజాసింగ్ చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ధిక్కార స్వరం అని అనకంటే దీనికంటే పార్టీకి సూచన అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రాజాసింగ్ చెప్పే ప్రతి మాట కూడా వాస్తవమైన విషయమే, మనందరికీ తెలిసిన విషయమే. రాజాసింగ్ పూర్తి స్థాయిలో ఏమని చెప్తున్నాడు ఇక్కడ, బీజేపీలో మంచి ప్యాకేజ్ వస్తే బీఆర్ఎస్లోకి అంటూ చెప్తున్నా. బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది కూడా ప్రతి ఎన్నికలలో కూడా ఇదే జరుగుతున్నది. బీజేపీకి సంబంధించిన లీడర్లేమో, మన కార్యకర్తలేమో నిస్వార్థంగా నీతి, నిజాయితీ, నిబద్ధతో, క్రమశిక్షణతో పనిచేస్తారు. వాళ్ళ లీడర్లేమో పైసలకు అమ్ముడుపోతారండి. ఇది బేవకూఫ్ పని అంటూ పూర్తి స్థాయిలో రాజాసింగ్ విమర్శించను. దీంట్లో తప్పే ఉంది, నిజమే కదా, వాస్తవమే చెప్పాడు కదా, దాంతో ఏముంటుంది? వాస్తవమైన విషయాన్ని పూర్తి స్థాయిలో చెప్పడంలో దాంట్లో తప్పే ఉంటుంది చెప్పుర్రి. ఇక దీన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా అంశం మనందరం కూడా చూస్తున్న పరిస్థితే కనుక దాంట్లో తప్పే ఉన్నదండి. సో దీన్ని పట్టుకొని ఏదో జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగదు. వాస్తవమైన విషయాన్నే రాజాసింగ్ చెప్పిండు. దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఆల్ పార్టీ పంచాయతీ, ప్రధాన పార్టీలలో అంతర్గత కుమ్మలాటలు. బీఆర్ఎస్లో కవిత ధిక్కార స్వరం, సొంత పార్టీ లీడర్లపైన ఆరోపణలు. బీజేపీ అధ్యక్ష పదవిపై పేచి. ఇక గిట్టని లీడర్లకు బాధ్యతలు ఇవ్వద్దంటున్న పలువురు నేతలు. కాంగ్రెస్లో మంత్రుల మధ్య సఖ్యత కరువు. మినిస్టర్ పదవులపై ఢిల్లీకి చేరిన లొల్లి. ఇక తెలంగాణ రాజకీయాలు ఎట్లున్నాయంటే ఇక ఘోరంగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య గొడవ, మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య గొడవ, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి మధ్య గొడవ. మంత్రి పదవి కావాలంటూ ఢిల్లీకి కొంతమంది నేను ఎప్పటి నుండో పనిచేస్తున్నానని మరొక, సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని మరో అంశం. ఇది కాంగ్రెస్ పంచాయతీ. ఇక బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీకి సంబంధించి ఏంటి అంటే అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికే ఈటల రాజేందర్కి సంబంధించి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం. అదేది లేదు. కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ని రాజీనామా చేయించి బీసీ అభ్యర్థిగా, బీసీ సీఎంగా, దాంతోపాటు అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో ప్రకటించబోతున్నారు అనేది మరొక అంశం. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే బీజేపీకి సంబంధించి నేను అధ్యక్షుడంటే కోల్డ్ వార్ కొనసాగుతున్నది. ఇక బీఆర్ఎస్కు సంబంధించి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఒక లేఖ కాస్త రచ్చరచ్చగా మారిపోయిన అంశం ఇప్పుడు కనబడుతున్న ఎపిసోడ్ చూస్తున్నాం. సో ఈ అంశాలన్నీ కూడా చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ప్రజా సమస్యలు పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం 3 పార్టీలు ఉన్నాయనేది ప్రధానమైన ఎపిసోడ్గా కనబడుతుంది. సో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే అంతర్గత కుమ్ములాటలు పార్టీలలో జరుగుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ. ఇప్పుడు 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీల మీద
కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తాను, బీజేపీ కలిసి రావట్లేదు, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి రావట్లేదు, ఇతర పార్టీలు కలిసి రావట్లేదు, ప్రజా సంఘాలు కలిసి రావట్లేదు, ప్రజలు మాత్రం అవస్థలు పడుతున్నది వాస్తవమైన విషయం. ఇక కాంగ్రెస్ పార్టీలో సంక్షేమ పథకాలు అమలు చేయమంటే పూర్తి స్థాయిలో చేయని పరిస్థితి. ఏంది అంటే వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ నామినేటెడ్ పోస్టుల కోసం, వాళ్ళ యొక్క పెండింగ్ బిల్లుల కోసం, వాళ్ళ కాంట్రాక్టుల కోసం వాళ్ళ పంచాయతీ. ఇక బీజేపీకి సంబంధించి జెండా పట్టుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలను పట్టించకపోగా వాళ్ళకి సంబంధించి అధ్యక్ష పదవి వాళ్ళ పదవుల విషయంలో వాళ్ళే లొల్లి పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆల్ పార్టీ కూడా గిట్లనే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఏం చేస్తారు చెప్పురి, ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ప్రధానంగా కూడా మనం ఏది చూసినా కూడా గదే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, బడులను మూసేసే కుట్ర, ఇప్పటికే 2000 స్కూలు బంద్, గురుకులాలలో పరిస్థితులు దారుణం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై రేవంత్ మాటలే, బిల్డింగ్లే పూర్తిగాలే అప్పుడే ప్రకటన, అంచనా వ్యయం 200 కోట్లు ఎందుకు, కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ మెరుగైంది, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనందరం కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే గతంలో పూర్తి స్థాయిలో కూడా ఇదే అంశానికి సంబంధించి అంటే కేజీ టు పీజీ ఫ్రీ విద్య అంటే ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంబంధించి కూడా ఉచిత విద్య అందాలని, నాణ్యమైన విద్య అందించాలని పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. సెకండ్ విద్యారంగాన్ని ఎంచుకున్నారు. విద్యారంగంలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా కేజీ టు పీజీ అనేది ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించి గురుకులాల బాధ్యత అప్పట్లో అప్పగించారు. దానికి సంబంధించి సక్రమంగా నడిచిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 నెలల కాలంలో 2000 స్కూళ్ళు బంద్ అయినాయి. మీరు అవునన్నా కాదన్నా 2000 స్కూళ్లను మూతపెట్టిలు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఈ 2000 స్కూళ్ళకు సంబంధించి ఇప్పటికే కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి 80 కోట్ల అంచనా వ్యయానికి కాస్త 200 కోట్లు ఎట్లా మారింది అనేది ప్రధానంగా కూడా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్న అంశం. సో పూర్తిగా కూడా బడులన్నీ మూసేసే కుట్ర జరుగుతున్నది అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడతారో ఏం కథనో కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న తాజా రాజకీయ విషయాలలో అంటే కవిత ఎపిసోడ్కు సంబంధించి వివిధ పత్రికలు వాళ్ళకి నచ్చినట్లుగా రాసుకొస్తాయి. కానీ వాస్తవాలను మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ పార్టీ అంతర్గత విషయంలో పూర్తిగా కూడా కవిత పార్టీ మారట్లేదని చెప్పారు, కొత్త పార్టీ పెట్టట్లేదని చెప్పారు. దాంతోపాటు ఇంకా బలంగా మనం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చింది అంటే ప్రాంతీయ పార్టీలు అంటే ఇంత చిన్న చూపా అంటూ కూడా కవిత బలంగా వాదించింది. కవిత పూర్తి స్థాయిలో తన స్టాండ్లో తాను చాలా క్లారిటీగా ఉంది. కేవలం అడ్డమైన పత్రికలు, అడ్డమైన కూతలు, అడ్డమైన సోషల్ మీడియాలో జరుగుతున్నాయి తప్ప అంతకు మించి ప్రధానంగా ఇంకా కూడా ఏది జరగదు.